దగ్గరికి సూట్ కేసులో డబ్బు పెట్టుకొని ఒక వ్యక్తి వస్తే, ఉమ్, కోటీశ్వరుడు, సార్ మనం సినిమా చేద్దాం సార్, నేనే హీరోని, మీరు డైరెక్షన్ చేయాలి అని వస్తే, ఆ రోజు మీరు సినిమా తీసేస్తే, ఈ లెక్కలేమి వేసుకోకుండా మీరు సినిమా కానీ తీసేస్తే, మీకు ఒక 40-50 లక్షలు ఎంతో వచ్చును. మీ రెమ్యులేషన్ మీకు వచ్చేస్తుంది. సార్ నాటే స్మాల్ అమౌంట్ సార్, 40-50 లక్షలు అంటే. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఇతను నష్టపోతాడు అని చెప్పి మీరు అతనికి అర్థమయ్యేలాగా చెప్పి మీరు అతన్ని వెనక్కి పంపించారు. అవును, ఇది జరిగింది వాస్తవం. గుర్తుందా ఇది మీకు? ఇది అంటే కుర్రాడు యంగ్స్టర్ మా ఇంటికి వచ్చాడు. మామూలుగా సూట్ కేసుని పట్టుకుని వచ్చాడు. ఎవరో ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్ లా అని అనుకుంటే, ఎవరు బాబు నువ్వు అంటే, సినిమా తీయటానికి వచ్చానండి. రా కూర్చో అని చెప్పి, ఏంటి చెప్పు అని అంటే, ఎలాగా అంటే, సినిమా అంటే ఆషామాషి కాదు, మంచి స్టోరీ ఉండాలి, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక హీరో ఉండాలి. లేదండి నేనే హీరోనండి, నేనే హీరోని, ఇదిగో 10 లక్షలు తెచ్చాను మీకు ఇస్తున్నాను, అడ్వాన్స్. మీరు సినిమా చేసి పెట్టాలి నాకు, మీ గురించి బాగా విన్నాను నేను అన్నాడు. అంటే నేను, నీ సినిమా తీయటం అనేది నీకు ప్రాఫిట్ రావాలి కదా, నువ్వు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి కదా, నీకు పేరు రావాలి కదా, నువ్వు హీరోగా అయితే అన్నీ రావు. ఓ మంచి హీరోని పెట్టి, నీకు ఓ మంచి క్యారెక్టర్ని పెట్టి మనం కట్ చేసి సినిమా చేద్దాం. తొందరపడి మొదలెట్టేయటం అనేది నా వల్ల అవ్వదు. నీ డబ్బుని చూసి నేను ఏదో నిన్ను ట్రాప్ చేసి చేస్తానని అనే టైప్ కూడా కాదు నేను. దీనికి ఒప్పుకుంటే నేను అడ్వాన్స్ తీసుకుంటాను, లేదంటే నీ డబ్బులు నువ్వు పట్టుకెళ్ళిపో. లేదండి ఎల్లుండే మొదలెట్టాలి, నేనే హీరో అన్నాడు. తీసుకెళ్ళిపో నీ డబ్బులు అని. ఇతను అంత అనుకున్నాడు, కానీ అంత ఈజీగా ఎవరు దొరుకుతారు అని అంటే ఒకడు దొరికాడు. నేను ఆ రోజు సురేష్ ప్రొడక్షన్స్కి ఏదో పని ఉంటే